మానవుడై పుట్టిన తర్వాత కొన్ని అప్పులతో పుడుతూ ఉన్నాం. అదేంటండి నేను పుట్టింది ఇప్పుడే ఏం అప్పు చేసినానని? పుట్టిన తర్వాతే ఉందిరా, నీకు ఋషి రుణం ఉన్నది, దేవతా రుణం ఉన్నది, మనుష్య రుణం ఉన్నది, పితృ రుణం ఉన్నది, భూత రుణం ఉన్నది. 5 రకాల రుణాలు ఉన్నాయట మానవుడికి. అంటే మనం ఎంత ఆధ్యాత్మిక సాధన చేస్తున్నా, ఎన్ని జపాలు తపస్సులు చేస్తున్నా ఈ అప్పులు తీర్చుకోకుంటే బయటపడేది ఎవడు లేడు. కాబట్టి మొట్టమొదలు అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేసి తర్వాత పెట్టుబడి పెట్టడానికి డబ్బు సంపాదించుకోవాలి. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. మొట్టమొదలు మనకున్న రుణం ఏమిటి అన్నారు? ఋషి రుణం అన్నారు. ఏ ఋషికి మనం రుణం ఉన్నామండి? ఏ ఋషి మనకు కనిపించలేదు? అంటే ఇంత విజ్ఞానాన్ని, ఇంత సాధనా ఉపాయాలను నీ ముందు పెట్టినటువంటి వారు ఋషులు. కాబట్టి ఋషి రుణం ప్రతివాడు తీర్చుకోవాల్సిందే. రెండవది దేవతా రుణం. నీకు జన్మ వచ్చింది, కానీ ఈ చుట్టూ నివసించేటువంటి యోగ్యతాభూతమైనటువంటి పంచభూత లాభాలను గాలి నీరుతో కదా నీ మానవ వ్యవస్థ నడుస్తున్నది. ఈ అతీంద్రియమైనటువంటి కంటికి కనబడినటువంటి దివ్యశక్తుల వల్ల కదా నీ కర్మ సాధన ఉపాయమైనటువంటి శరీరం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇంత వాతావరణాన్ని మనకు కల్పించి సత్కర్మ అనుష్ఠాన యోగ్యతను ఇచ్చింది కనబడనటువంటి దివ్యశక్తులు. కాబట్టి దేవతలకి కూడా మనం రుణపడి ఉన్నాం. ఇది రెండవ రుణం.